దీపస్తంభం మీద ఒక దీపమే ఉంటుంది. అర్థమైందా? అదే మాట యేసయ్య చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఎవడును దీపమును వెలిగించి కొంచెము కింద ఉంచడు, మంచము కింద మరి ఇంకొక దాని కింద ఉంచడు, ఇంటనున్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు కదా అంటాడు. అంటే దీపము వెలిగించా, దీపములు వెలిగించన్నాడా? దీపము వెలిగించి దీపస్తంభం మీద పెడతాడంటే దీపం ఒక్కటే, స్తంభం ఒక్కటి. అంటే 7 దీపాలు అంటే 7 సంఘములు. అంటే టోటల్గా 7 అనేది పరిపూర్ణ సంఖ్య కాబట్టి, పరిపూర్ణత గుర్తు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘము. దాన్ని సూచిస్తూ చెప్పాడన్నమాట. ఎందుకు తిరుగుతున్నాడు ఈ దీపస్తంభముల మధ్య అంటే, ఏ దీపము కూడా ఆరిపోకుండా ప్రదీపమును వెలిగించుటకు యాజకుడు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. రైట్ 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 చూద్దాం, మళ్ళీ బుక్ అవుతారేమో. ఇన్ని స్థలములలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు నేను చెప్పింది కొన్నే, ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థం ఉంది, అసలు యేసుప్రభు ఒకడా లేకపోతే 6గురా? మొత్తం నేను ఇప్పుడు 6 అడ్రస్లు చెప్పా. ఒకడా 6గురా? ఒకడే. మరి ఒకడే మళ్ళీ పరలోకంలో ఉన్నాడు, సమీప దేశంలో ఉన్నాడు, అన్నిటికీ ఆధారమై ఉన్నాడు, సర్వాంతర్యామిగా ఉన్నాడు, సంఘముతో ఉన్నాడు, వ్యక్తిగతంగా నీతో నాతో కూడా ఉన్నాడు. మొత్తం 6 వచ్చినాయి. ఇప్పుడు 6 యేసులా ఒకడేనా? దేవునికి స్తోత్రం. యేసు ఒక్కడే, కానీ యేసులో అలాంటి అవకాశం ఉంది. ఎవరికి వాళ్ళకి వ్యక్తిగా ఇప్పుడు ఎన్నో వద్దండి, 6 ప్లేసులు వద్దు. మనుషులు ఎంతమంది ఉన్నారు? కోట్ల కొలది మనుషులు ఉన్నారు. కానీ కోట్ల కొలది విశ్వాసులు కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా లెక్కేసుకుంటే మెజారిటీ క్రైస్తవులే ఉంటారు. అవునా? దాదాపు చాలా % క్రైస్తవులే ఉంటారు. క్రైస్తవులందరూ కోట్ల కొలదిగా ఉంటే, ఇప్పుడు యేసు ఒక్కడా కోట్ల కొలదిగా ఉన్నారా? ఒక్కడే యేసు. మరి కోట్ల మందికి ఎలా లింక్ అవుతాడు? కోట్ల మందితో వ్యక్తిగతంగా ఎలా గడుపుతాడు? ఆశ్చర్యం కదా. కానీ ఆ ఒక్కడే ఎన్ని కోట్ల మంది వ్యక్తులు ఉంటే అన్ని కోట్ల మందికి సపరేట్ పార్ట్స్గా విభాగింపబడి ఆ ఒక్కడే అందరికీ అందుబాటులోకి వెళ్ళగలడు. వాళ్ళు అలాగని కోట్ల మంది యేసులు కాదు, ఒకడే యేసు. ఒక్కడే యేసులో ఎంతమంది నిర్మించబడ్డారో వ్యక్తులు, వాళ్ళందరికీ సపరేట్ కనెక్షన్స్ ఉన్నాయి. ఆ కనెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసా? ఎవరు యేసు వాళ్ళకే మళ్ళీ. అందుకే దావీదు అన్నాడు, దేవా నా దేవుడవు నీవు అని. దేవా నా దేవుడవు నీవు అంటే అర్థమైంది, ఈ వస్తువు నాది అని నేను అన్నాను అంటే ఇంకొకళ్ళది. అందరూ చెప్పండి నోరు తెరిచి, ఈ వస్తువు నాది అన్నాను అంటే ఇంకొకళ్ళది కాదనేగా అర్థం. దేవా నా దేవుడవు నీవేనని అనే పాట పాడినప్పుడు అర్థం కాలేదా? నా దేవుడు నా సొంతం అన్నట్టు దావీదు మాట్లాడితే, ఊరుకోయా నీ ఒక్కడికి సొంతం ఏంటి, కోట్ల మంది మనుషులు ఉంటే నాకు నీ సొత్తు అయినట్టు నీ ఆస్తి అయినట్టు మాట్లాడుతున్నా, ఊరుకోయా అన్నాడా? అవును దావీదు, నేను నీ వాడినే. అదేంటే షాలేం రాజు వచ్చి, దేవా నా దేవుడవు నువ్వు అంటే, అవునరా షాలేం నీ దేవుడిని నేను అంట. నువ్వు వచ్చి లైన్లోకి వచ్చి, ఏసయ్యా నువ్వు నా దేవుడు అంటే, అవును బిడ్డ నీ దేవుడినే. మరి ఇంకెవరికి నువ్వు అందుబాటులో కదా? అరే లేదు నాయన, లేదు తల్లి నీతోనే ఉన్నాను నేను. మళ్ళీ చాలామంది ఉన్నారు, మళ్ళీ అటు వెళ్ళొస్తావేమో. అస్సలు పొరపాటును కూడా, నేను నీకు సొంతం అంతే, నాతోనే ఉంటావా ఎనీ టైం. ఇంతమంది ఉన్నారు మళ్ళీ అందరి కాడికి వెళ్ళొస్తావేమో అని. లేదు నువ్వే అటు వెళ్ళొస్తున్నావు, కానీ నేను ఎనీ టైం నీ వైపే ఉన్నాను. ఫస్ట్ ఈ మాట చేత మన హృదయాలకు కొంచెం స్వాంతన కలగనిద్దాం, ఆదరణ కలగనిద్దాం, ధైర్యం తెచ్చుకుందాం, స్తోత్రం చెప్దాం మనసారా. తర్వాత అసలు పాయింట్కి వద్దాం, చదువుకున్న వాక్యం దగ్గరికి. ఇదంతా పునాది వేసుకున్నాం ఇప్పటిదాకా. ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్కడున్నానని చెప్తున్నాడంటే, 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాను, 7 నక్షత్రములు కుడి చేత పట్టుకున్నాను. నక్షత్రములంటే నాయకులు, సంఘముల దీపస్తంభములంటేనేమో సంఘములు. అంటే యేసయ్య ఏం చేస్తున్నాడంటే, టోటల్ సార్వత్రిక సంఘం అంతట్లో తిరుగుతున్నాడు.
ఆయన అభిషేకించిన దైవజనుల మొత్తాన్ని కూడా అలా వదిలేసి లేడు, అందరినీ తన కుడి చేతి యందు పట్టుకొని ఉన్నాను అని సాక్ష్యం ఇచ్చాడు. దీన్ని బట్టి అర్థం అవ్వాల్సిన సంగతి ఏమిటంటే, సంఘమా, నువ్వు ఒంటరిగా లేవు. నీ రాజు, నీ రక్షకుడు, నీ ప్రభువు నీ మధ్య తిరుగుతున్నాడు, సంచరిస్తున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? సంఘముల మధ్య ఎందుకు తిరుగుతున్నాడు అంటే, సంఘమును దేంతో పోల్చాడు? దీపస్తంభము అన్నాడు. దీపస్తంభం మీద దీపం ఉంటుంది, దీపములు కాదు. ప్రత్యక్ష గుడారములో దీప వృక్షం ఉంది. ప్రత్యక్ష గుడారములో ఉన్నదాని పేరు దీప వృక్షం. ప్రకటన గ్రంథము 2లో చెప్పినది దీపస్తంభము. దీపస్తంభం మీద ఒక దీపమే ఉంటుంది. అర్థమైందా? అదే మాట యేసయ్య చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఎవడును దీపమును వెలిగించి కొంచెము కింద ఉంచడు, మంచము కింద మరి ఇంకొక దాని కింద ఉంచడు, ఇంటనున్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు కదా అంటాడు. అంటే దీపము వెలిగించా, దీపములు వెలిగించన్నాడా? దీపము వెలిగించి దీపస్తంభం మీద పెడతాడంటే దీపం ఒక్కటే, స్తంభం ఒక్కటి. అంటే 7 దీపాలు అంటే 7 సంఘములు. అంటే టోటల్గా 7 అనేది పరిపూర్ణ సంఖ్య కాబట్టి, పరిపూర్ణత గుర్తు కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘము. దాన్ని సూచిస్తూ చెప్పాడన్నమాట. ఎందుకు తిరుగుతున్నాడు ఈ దీపస్తంభముల మధ్య అంటే, ఏ దీపము కూడా ఆరిపోకుండా ప్రదీపమును వెలిగించుటకు యాజకుడు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. రైట్ 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 చూద్దాం, మళ్ళీ బుక్ అవుతారేమో. యాజకుడు ఏం చేయాలంట? ప్రదీపమును వెలిగించుటకు ఎప్పుడు కూడా ప్రధాన యాజకుడు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ప్రత్యక్ష గుడారములో దీపవృక్షంలో దీపాలు వెలుగుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. అలాగే దేవుడు తన సంఘమును మండించడానికి, దానిలో ఏదన్నా తేడా వస్తే సరిచేయటానికి, దానిలో అభిషేకము అనే నూనె వేయటానికి ఎనీ టైం తన సంఘమును సార్వత్రికంగా నా ప్రభు దర్శిస్తూ ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి నాయకులకు, విశ్వాసులకు అర్థం కావాలి, దేవుడు నిరంతరము సంఘముగా ఉన్న మమ్మల్ని, నాయకులుగా ఉన్న సేవకుల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆయన ఎవరిని చెయ్యి వదలడు అని. మిమ్మల్ని గూర్చి నేను ప్రార్థించవచ్చు, కానీ కలత చెందడానికి వీల్లేదు. ఎందుకంటే నాకంటే శ్రేష్టంగా మిమ్మల్ని కాచుకునే ప్రధాన కాపరి యేసయ్య ఉన్నాడు. నేను కాయలేక వదిలిన ఆయన వదలడు. అలాగే నా విషయంలో, అలాగే ప్రతి నాయకుడి విషయంలో నీకు కలత అవసరం లేదు, ప్రార్థన చేయటమే నీ పని. ఎందుకంటే నాయకులను కూడా ఆయన చేతబట్టుకొని ఉన్నాడు. నాయకులు ఎవరి చేతిలో ఉన్నారు తెలుసా? యేసయ్య చేతిలో ఉన్నారు. ఆయన సెలవు లేకుండా నాయక గణమును ఎవ్వడు ముట్టలేడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగుంది. ఇంతవరకు మనం పిక్చర్ చూసాం. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? దీప స్తంభముల మధ్య ఉన్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? సంఘములను మండించడానికి, అభిషేకించడానికి, సంఘములు ఆరిపోకుండా దేదీప్యమానంగా ప్రకాశించడానికి. బాగుంది. మరి కత్తెర కూడా వాడతాడు మధ్యలో. కత్తెర ఎందుకో తెలుసా? కొన్నిసార్లు దీపం వెలిగించినప్పుడు, చిన్నప్పుడు నాకు దీపారాధన చేసిన అలవాటు ఉంది. ప్రమిదలు పెట్టి దీపం వెలిగించినది ఉంది, కుందిలో దీపం వెలిగించింది ఉంది. కొన్నిసార్లు నూనె ఉంటుంది, వత్తి ఉంటుంది, కొంచెం అగ్ని కూడా ఉంటుంది, కానీ అది బ్లూ రంగులో ఉంటుంది, మిణుకు మిణుకు అంటూ ఉంటుంది. ఇదేంది? నూనె ఉంది, వత్తి ఉంది, మంట కూడా ఉంది, కానీ అది తేజస్సుతో లేదు, మిణుకు మిణుకుమంటా ఉంది. ఏంటి అంటే బూడిద ఏర్పడేది అక్కడ. కాసేపు కాలిన తర్వాత ఏం ఏర్పడిద్ది? లైన్లో ఉన్నారా మీరు? సంతోషంగా ఉన్నారా? వేదనగా ఉన్నారా? లైన్లో ఉన్నారా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, బాగా వినండి. నూనె ఉన్నా
వత్తి ఉన్నా, అగ్ని ఉన్నా ఎందుకు తేజరించదంటే బూడిద ఉంటుంది. అందుకని ప్రత్యక్ష గుడారంలో వస్తువులు నిర్మించేటప్పుడు బంగారు కత్తెర కూడా చేయాలన్నాడు దేవుడు. బంగారు దీపవృక్షమే కాదు, బంగారు కత్తెర కూడా చేయాలి. కత్తెర దేనికంటే బూడిదను కత్తిరించి మళ్ళా వత్తి నూనె సరఫరాను సరిగా అందుకొని తేజరిల్లడానికి, బాగా వెలగడానికి. స్తోత్రం. ఇప్పుడు దీపం వెలిగించినప్పుడు మేమేం చేస్తాం తెలుసా? ఆ బూడిద ఉంటుంది. బూడిద ఆ నుసి ఏర్పడినప్పుడు ఏం జరిగిద్దంటే ఈ నూనెకు ఆ అగ్నికి మధ్య ఈ బూడిద ఏర్పడి అగ్ని ప్రకాశించకుండా అడ్డుపడతా ఉంటుంది. అందుకే ఎరుపు రంగులో రావాల్సిన ఆ మంట బ్లూ రంగులో వచ్చిందంటే అన్నయ్య అయిపోతున్నాను అన్నయ్య అని. మన ఆత్మీయ జీవితంలోని ఫలింపులు కూడా కొన్నిసార్లు అలాగే ఉంటాయి. మనకి అభిషేకం ఉంటుంది, దేవుని సరఫరా ఉంటుంది, మనకి దేవుని అగ్ని ఉంటుంది. కానీ దేవుని సరఫరాన్ని అడ్డుకోవడానికి బూడిద కూడా ఉంటుంది. మంచి పని చేసేవారు అయ్యా, కాపాడావు. అదిగో చూడండి, అక్కడ పిక్చర్ కనపడుతుంది. అదిగో నూనె, వత్తి, అదిగో అగ్ని, దానికి మధ్య బూడిద. అది ఎక్కువ స్థాయిలో అయినప్పుడు ఏం జరిగిద్దంటే స్టార్టింగ్లో బ్లూ రంగు మంట కనపడుతుంది చూడు, అదే వచ్చింది. ఇంకా పైన ఉన్న ఆ ఎల్లో కలర్ అగ్ని రాదు, ఆరెంజ్ కలర్ అగ్ని. అది రావాలంటే ఏం చేయాలంటే బూడిద కట్ చేయాలి. అందుకే బంగారు కత్తెర కావాలి. అబ్బాయి, ఎఫెసులోనున్న సంఘపు దూతకి ఇలాగూ రాయమని మొదలుపెట్టి కత్తెరే వాడాడు అక్కడ. ఎందుకు సంఘాల మధ్య సంచరిస్తున్నాడు, దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు అంటే అవి ప్రజ్వలించేటట్లు చేయడానికి, అవి ప్రజ్వలించకుండా అడ్డుపడే లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని దిద్దటానికి. ఈరోజు 2 కీలకమైన విషయాలు చెప్పేసి ప్రార్థన చేస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పేసుకోండి. మీరు కరెక్టే చేశారు, చెప్తానన్నాను, చెప్పనల్లా. 2 కీలకమైన విషయాలు మీకు అందించి ప్రార్థన చేసేస్తా. ఇప్పుడు నిజంగా చెప్పండి. అంటే చెప్పొద్దనే చెప్పమనేనా? చాలా చురుగ్గా ఉన్నారండి మీరు. బుక్ చేద్దామన్నా బుక్ అవ్వట్లే మీరు. సంతోషం, అలానే ఉండండి, జాగ్రత్తగా వినండి. కత్తెర వాడాడన్నాను. కత్తెర వాడకపోతే బూడిద పోదు, బూడిద పోకపోతే ప్రజ్వలించదు దీపం. దీపం ప్రజ్వలించాలంటే దేవుని సరఫరా నీకు అందునట్లు దేవుని సరఫరాని నీకు అందకుండా చేసి ఆ బూడిద కట్ అయిపోవాలి. అది ఎప్పుడైతే కట్ అయిద్దో నూనె డైరెక్ట్గా మంటకు తగిలిద్ది, ఒత్తిలో నుండి బగ్గున మండిద్ది. మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని రకాల బూడిదలు ఉంటాయి. మనకు తెలియకుండానే కొంత వెలుగు వెలిగిన తర్వాత మనకు తెలియకుండానే అక్కడ ఆల్రెడీ కాలినది మనకు అడ్డుపడిద్ది అన్నమాట. ఇక్కడ దేవుడు ఏం చేయాలంటే ముందు దాన్ని చూపించి దాన్ని కట్ చేయాలా. అందుకే భక్తుడు అడిగాడు, దేవా నీకు ఆయాసకరమగు మార్గము నా యందున్నదేమో నన్ను పరిశీలించి చూడయ్యా, నన్ను పరిశీలించి చూడు, నాలో నీకు అభ్యంతరకరమైనవి ఏమైనా ఉంటే వాటిని తొలగించమని దావీదు ప్రార్థన చేస్తాడు. మనం కూడా పాటలో పాడుకున్నాం. ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి ప్రభువా నిన్ను ప్రార్థింపగా ప్రేరణనిచ్చి ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. ప్రతి చోట నేను ఒక జ్యోతినై నీ కోసం ప్రకాశించాలి, దానికి అడ్డుపడేవి ఏవైనా ఉంటే వాటిని తొలగించు, పరిశుద్ధాత్మతో నన్ను నింపు, ఆ నూనె నాలో ప్రవహించాలి, ఆ అభిషేకం నా మీద పనిచేయాలి, నేను భగ్గున మండాలి దేవా నీ కోసం, భగ్గున మండాలి. ఆమేన్.